రామ్ 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 రామ్. అన్ని తాండాల నుంచి వచ్చినటువంటి తాండా పెద్ద మనుషులకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మీ అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఏదైతే అడవి బిడ్డలను ఒక సన్మార్గంలో నడిపియాలనే ఉద్దేశంతో విశేష కృషి చేసినటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం గత ప్రభుత్వంలో తీసుకొని 10 సంవత్సరాలుగా ఈ రకంగా అధికారికంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అట్లానే ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఈ లంబాడ ఉద్యోగస్తులు కూడా పాల్గొనటానికి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటానికి వీలుగా ఉండటానికి సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది. ఇట్లా లంబాడ బిడ్డల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మదినం, దానికి ఎమ్మెల్యేనే చైర్మన్గా ఉండి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు దానికి కన్వీనర్గా ఉండి ఇట్లా అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం. దీంట్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా పాల్గొనడం అంటే ఆ మహనీయుడికి ఇచ్చే గౌరవం దీని ద్వారా సమాజానికి చెప్పినట్టు అవుతుంది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇక సేవాలాల్ గారి గురించి తీసుకుంటే మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఎప్పుడైతే సమాజంలో ధర్మానికి దానికి ఒక రకమైనటువంటి లోటు వస్తుందో, ధర్మం బదులు అధర్మం రాజ్యం వెళ్తుందో, అప్పుడు ఒక మహానుభావుడు పుడతాడు. సమాజంలో మళ్ళా ధర్మాన్ని పునః ప్రతిష్ఠింపజేయడానికి ఒక మహానుభావుడు పుడతాడు అని చెప్పి మన భగవద్గీతలో చెప్తారు. అట్లా ఈ సమాజంలో ఒక బలమైన తెగగా ఉన్నటువంటి లంబాడ సమాజం అడవిలో ఉంటూ నాగరికతకు దూరంగా ఉంటూ వారికి ఎట్లా నడుచుకోవాలనో ఎవరు చెప్పక ధర్మాన్ని తప్పి నడుస్తున్నారు అని భావించి సంత్ సేవాలాల్ గారు ఆ లంబాడ తెగను అందరినీ కూడా మొత్తం దేశమంతా తిరుగుతూ ఎక్కడెక్కడనైతే తాండాలు ఉంటాయో అక్కడంతా తిరుగుతూ ధర్మంగా ఎట్లా ఉండాలి, అహింసా మార్గంలో పోవాలి, గుడుంబా తాగద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ఇట్లన్నీ సత్ప్రవర్తనలు చెప్పుకుంటూ బోధించుకుంటూ ఆయనకు వీలైనంత మట్టుకు ఆ లంబాడ తెగ ఒక నాగరికతనిస్తూ వాళ్ళు మంచిగా ఉండే చూస్తూ ఆయన మార్పుకు ప్రయత్నం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అంత పెద్ద పేరు. మన తెలంగాణకు సంబంధించి మరి ఎందుకు మనం అధికారికంగా పెట్టుకున్నాం? సంత్ సేవాలాల్ గారి జయంతి అధికారికంగా ఎందుకు పెట్టుకున్నాం?
ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు. దానికి కారణం ఏంటంటే సంత్ సేవాలాల్ గారు దేశమంతా తిరుగుతూ చివరిలో వచ్చింది మన హైదరాబాద్కి వచ్చినాడు. హైదరాబాద్కి వచ్చి ఓ ప్రాంతంలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే ప్రాంతం బంజారా హిల్స్ అంటాం దాన్ని. ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం, ఆయనతో పాటు బంజారాలు ఒక ఆవాసం ఏర్పడింది కాబట్టి దాన్నే ఇవాళ బంజారా హిల్స్ అని అంటా ఉన్నాం. అంటే అంత గొప్ప మనిషి మన హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి, మన తెలంగాణలో నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం చేశారు. దానికి కొనసాగింపుగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ సేవాలాల్ గారి జయంతిని ప్రభుత్వ హాలిడేగా ప్రకటించడం చాలా స్వాగతించవలసిన విషయం అని చెప్పి మనం చేస్తాం. అట్లా ఆయనకు చాలా మహిమలు ఉండేవని చెప్తారు. అంటే ఎట్లా అంటే ఒకనాడు హైదరాబాద్ అంతా కలరా వచ్చింది. నిజాం కాలంలో, అప్పుడు అది మొఘళ్ళు నిజాంలు పాలించే కాలం. హైదరాబాద్ అంతా కలరా వస్తే ప్రతి గల్లీ వచ్చింది, ప్రతి వాడలో వచ్చింది కలరా. కానీ సంత్ సేవాలాల్ గారు ఎక్కడైతే నివసిస్తున్నారో బంజారా హిల్స్ ప్రాంతంలో మాత్రం కలరా రాలేదు. కలరా అంటే ఏంది? గత్తర్. కలరా వచ్చి గత్తర్ వచ్చి చాలా మంది చనిపోయినారు. కానీ ఈయన ఎక్కడైతే నివాసం ఉన్నాడో బంజారా హిల్స్ ప్రాంతంలో కలరా అనేది రాలేదు. నిజాం ప్రభువుకి ఆశ్చర్యం వేసిందంట. మొత్తం వచ్చింది నిన్న దగ్గర ఎందుకు రాలేదు అంటే ఆయనకు అట్లా అతీతమైన శక్తులు మహిమలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఉన్న కాడ కూడా కలరా వచ్చే ధైర్యం చేయలేదు. తద్వారా ఏం జరిగింది, ఆయనతో పాటు నివసిస్తున్నటువంటి బంజారాలందరికీ కూడా ఏం జరగలేదు, వాళ్ళ కలరా కూడా సోకలేదు. అట్లా అప్పుడు నిజాం ప్రభు ఆయనను గుర్తించి పోయిన ఆయన పెద్ద మహిమలున్న వ్యక్తి ఉన్నట్టుండో అని చెప్పి అప్పటి నుంచి ఆయనను గౌరవించడం, ఎక్కడేమైనా ఇబ్బంది జరుగుతాయి ఆయనను తీసుకుపోవడం, అట్లా చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి గొప్ప వ్యక్తి వారి యొక్క జ్ఞాపకార్థం మనం కూడా నియోజకవర్గంలో నేను గత 10 సంవత్సరాల కాలంలో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఆయన దయ వల్ల చాలా కార్యక్రమాలు చేసుకున్నాము. మన వెనకాలనే మనం ఏదైతే ప్రాంగణంలో ఉన్నామో బంజారా భవన్ అనేది జిల్లాలకు ఇచ్చినారు. బంజారా భవన్ అని చెప్పి నియోజకవర్గంకు బంజారా భవన్ ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలోనే లేదు. మనము మొట్టమొదటిసారిగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి ప్రత్యేకంగా మనం భీమ్గల్లో బంజారా భవన్ 50 లక్షల రూపాయలతో చేసుకోవడం జరిగింది. అట్లనే చాలా అన్ని తాండాలకు నేను పోయిన మొదటి సంవత్సరం 5 సంవత్సరం ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఫస్ట్ సీసీ రోడ్డు నేను తీసుకునే తాండాలలో. ఫస్ట్ తాండాలలో సీసీ రోడ్లు మొత్తం అయిపోవాలని చెప్పి కార్యక్రమం తీసుకుని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. తర్వాత మొన్న 5 సంవత్సరాల కాలంలో డాంబర్ రోడ్లు, తాండాలకు కనెక్టివిటీ డాంబర్ రోడ్లు వేసుకోవాలని ఆ రోడ్లు కూడా వేసుకున్నాం. మిషన్ భగీరథ వైద్యం ఉన్నప్పుడు నీళ్లు ఫస్ట్ చేసిందే తాండాలలో చేసి చూపెట్టాలని చెప్పి జిద్దుతోటి తాండాలలో మిషన్ భగీరథ పెట్టుకున్నాం. అంటే అడవిలో ఎక్కడో ఉంటారు అడవి బిడ్డలు, దూరంగా ఉంటారు, వారికి రోడ్డు సౌకర్యం కావాలి, వారికి మంచినీటి సౌకర్యం కావాలి అని చెప్పి మొట్టమొదటి నేను చేసిన పని ఫస్ట్ తాండావుల్లో చేసినాకనే వేరే గ్రామాలకు చేసిన. అట్లా సరే మొన్నటిసారి ఏం జరిగిందంటే మరి అందరికీ సంఘ భవనాలు ఇస్తూ ఉన్నాం, అన్ని కులాలకు ఇస్తూ ఉన్నాం, మరి మాకేమున్నది సార్, మాకే ఏం సంగతి అని చెప్పి మన వాళ్ళు అడిగినారు నన్ను. శర్మ కావచ్చు, తుక్కాజీ కావచ్చు, చందు కావచ్చు, మా ఎంపీటీసీలు, మా సర్పంచ్లు, సార్ ఒక్కొక్క ఊరికి మీరు 10 సంఘ భవనాలు ఇస్తున్నారు, అన్ని కులాలకి ఇస్తూ ఉన్నారు, మరి మా తాండాలకు ఏమి ఇస్తారు సార్, ఏమి ఇస్తలేరు అని అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో లేనటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని తీజు భవనాలు అని చెప్పి పెట్టి ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇచ్చినాం.
అట్లనే ఇక్కడ బంజారా భవన్ కూడా ఇక్కడ కాంపౌండ్ కావాలంటే బహుశా 17 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాళ్ళకు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే కొద్దిగా నాకు వినిపిస్తూ ఉన్నది, ఆ పోయిన ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులని ఈ ప్రభుత్వం కొద్దిగా డిలే చేయడమో ఆపడమో క్యాన్సిల్ చేయడమో చేయాలని ఏదో ఆలోచిస్తున్నారు అని చెప్పి నాకు వినిపించింది. నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా కోరిన నేను ప్రభుత్వాన్ని అట్లా వద్దండి, ఎవరైనా మన ప్రజలే. నేను ఇప్పుడు లంబడోలో చేసినానంటే తాండాలలో చేసినా అంటే అందరేం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేసారు. దాంట్లో అట్లా ఎవరే ఎటు చేసినా ఏం చేసినా చివరికి మన ప్రజలే కాబట్టి ఆ పోయిన ప్రభుత్వం టైంలో ఏవైతే మంజూరు చేసినాం, ఇప్పుడు దీని కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసినాం. బాల్కొండ నియోజకవర్గంలో బంజారా భవన్ 50 లక్షలు మంజూరు చేసి 17 లక్షల కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసినాం. మొత్తం బంజారాలంతా నాకు వేసిర్రా వేయలేదు, దాంట్లో కాంగ్రెస్కి వేసిర్రు, బీజేపీకి వేసిర్రు. అయినా సరే అందరిది కలిపి ఉన్నది కాబట్టి నేను కూడా ఆ రోజు అందరికీ అని చెప్పి మంజూరు చేసినాం. కాబట్టి దయచేసి ఈ పనిని ఆపద్దు, అది కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి కోరుతాను. అట్లనే ఊరు కూడా తీజ్బానాలు ఇచ్చినాం, మనం తండాకు తీజ్బానాలు ఇచ్చినాం, అవి కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మన అసెంబ్లీలో కోరినా, ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నా. అట్లనే నేను తాండా పెద్ద మనుషులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒకసారి మీరు ఆఫీసర్ల దగ్గరకు పోయి సార్ మా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉంది, కాంపౌండ్ వాళ్ళు మేము చేసుకోవాలి, మార్కౌట్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి వాళ్ళని. అట్లనే నేను తీజ్బానాలు కట్టుకోవాలి, వచ్చి మార్కింగ్ ఇవ్వండి అని చెప్పి ఆ పంచాయతీరాజు డిఈ గారును పోయి తాండా పెద్ద మనుషులు పోయి రిక్వెస్ట్ చేయండి. మీరు ఒకసారి మీ గ్రామంలో మీతో పాటు అన్ని పార్టీల నాయకులు తీసుకుపోండి. ఆ తాండాలో ఉన్నటువంటి తాండా పెద్ద మనుషులు, తాండాలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు, ఏ పార్టీ అని కాదు, తాండాకు పని కాబట్టి అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, బీజేపీ పార్టీ నాయకుడిని అందరు కలిపిపోయి ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనో మనం ఆర్డరు, ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఇస్తే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, అట్లా ఏ డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇచ్చిర్రో కట్టడానికి ఆ డిపార్ట్మెంట్ డిఈ దగ్గరికి పోయి సార్ మాకు మార్కింగ్ ఇవ్వండి, మేము పని చేసుకోవాలని చెప్పి పోయి రిక్వెస్ట్ చేయండి. వాళ్ళని ఒత్తిడి పెడితే పని జరుగుతుంది. మీరు ఒత్తిడి పెట్టకుండా ఎక్కడో అక్కడనే మన తాండాలో కూర్చుంటామంటే పనులు చేయరు. కాబట్టి దయచేసి ఏవైతే మీకు మంజూరు వచ్చినాయో అవిటిని కాపాడుకొని వీటిని పనులు చేయించుకునే బాధ్యత కూడా మీదే ఉంటుంది. కాబట్టి అందరూ అన్ని పార్టీల వారు కూడా కలిసి రావాలని చెప్పి నేను కోరుతాను. ఒక పార్టీ పని కాదు, ఇది నియోజకవర్గంలో ఒక అభివృద్ధి మంజూరైన పనులన్నింటినీ కూడా చేయించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా లంబాడ, నా బంజారా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సేవాలాల్ మహారాజ్ కి, జగదాంబ మాయికి.